నా డివిజన్లో ఉన్న అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, బాబాయిలకు, పెదనాయనలకు, సడ్డకులందరికీ పెడతాండా దండం. నన్ను మొదటిసారి గెలిపించినప్పుడు ఒక ఇల్లు కొన్నా, రెండోసారి గెలిపించినప్పుడు ఓ కారు, ఓ 10 ఎకరాల భూమి కొనుక్కున్నా. ఇక నా సమస్యలన్నీ అయిపోయినాయి. ఈసారి గెలిపిస్తే మీ సమస్యలు తీరుస్తా. ఒకవేళ నన్ను కాదని ఈ అపోజిషన్ వాడిని గెలిపించిర్రు అనుకో, వాడు మళ్ళా ఫస్ట్ నుంచి వస్తాడు. కాబట్టి ప్రజలారా, నన్ను గెలిపియడమే మీకు, నాకు, అందరికీ అన్ని విధాల మంచిది. ఏ వెంకటి, ఏందో మంచిది గించిది అంటాను, ఏంటిది సంగతి? సంగతి లేదు, సంగీతం లేదు, కానీ జర్ర 2 రోజులు వదిలిపెట్టక్క, పోని ఒక్క రోజన్న వదిలిపెట్టక్క, నీ దండం పెడతాక్క, 1 గంట అన్న వదిలిపెట్టక్క. నా డివిజన్ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చి వాళ్ళ బతుకులు మారుద్దాం అనుకుంటానా. వాళ్ళ బతుకులు తర్వాత మారుద్దు గాని ముందుగా నీ బతుకు మార్చుకో. ఇంతకు ఏం హామీలు ఇస్తున్నావా నువ్వు? ఇంటింటికి ఫ్రీ వైఫై, మొగోళ్ళకేమో మిషన్ మద్యపానం పథకం కింద మందు ప్లస్ ఫ్రీ స్టఫ్, ఆడోళ్ళకేమో సీరియళ్ల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లేకుండా చేస్తా. ఎస్పెషల్లీ కార్తీక దీపం. ఇలాంటి శాన్యం ఉన్నాయక్క. ఆహా, ఫ్రీ వైఫై అట, ఫ్రీ మందట, బ్రేక్ లేకుండా సీరియల్ అట, ఇవన్నీ అయ్యే పనులేనా వెంకటి? అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మా రాజకీయ నాయకులకు అబద్ధం అమ్మ లాంటిదక్క. మేము ఆమెను వదలలేదు, ఆమె మమ్మల్ని వదలలేదు. సరే గాని ఇంతకీ 3 పథకాలేనా? జనాల నాగం చేయడానికి ఇంకేమన్నా ఉన్నాయా? ఓ మ్యాడ్ సిస్టర్, ఇది జస్ట్ శాంపిల్. 2 రోజులకోసారి హైదరాబాద్ లో వరదలు తెప్పించి అందరి అకౌంట్లలో 10,000 వేపిస్తా. జగనన్న నవరత్నాలు పెట్టిండు కదక్క, ఆ 9కి ఇంకో 9 కలిపి 18 రత్నాలు పెడతాక్క. సరిపోయింది పో. ఆ 9కే దిక్కులేదు అంటే ఇంకో 9 కలిపి 18. ఇంతకు ఏంటివి అవి వెంకటి? ఎవ్వలకు చెప్పకు, నాకు కూడా తెలియదక్క. ఇంత మోసమా వెంకటి? రాత్రి నిద్ర ఎట్లా పడుతుంది నీకు? అబద్ధం అమ్మాని చెప్పిన కదక్క, మోసం మా నాయన లెక్క. విన్నారు కదా ఇంతసేపు? ఇలాంటి మాయ మాటలన్నీ నమ్మకుండ్రబ్బా. మా వెంకటికి అస్సలే ఓటు వేయకుండ్రి చెప్తున్నా నేను. నన్ను ఎవ్వరు ఖరాబ్ చేయరక్క, నువ్వు తప్ప. త్రివిక్రమ్ చెప్పినట్టు మన శత్రువులు ఎక్కడనే ఉండరు, మన పక్కనే ఉంటారు. సరే ఉంటే ఉన్నావు గాని నీ ఓటు బా ఓటు నాకే రక్క. నీలాంటి దొంగ మాటలు చెప్పేటోళ్ళకి వెయ్యం వెంకటి. జరంత నిజాయితీ ఉన్నోళ్ళకే ఓటేస్తాం పోయిగా. అయితే నీ జీవితంలో ఓటేసే అవకాశం రాదు. నువ్వు నాకు ఓట్లు ఆడుకునే టైం అయింది. అమ్మా నీ ఓటు నాకే ఇర్రి, మా అక్క ఎట్లా వేసినట్లేదు, దండం పెడతా. అవ్వా మీ ఓటు. అయ్యా